శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం మకర రాశి వారికి బాధక గ్రహం గురించి తెలుసుకుందాం. అంటే ప్రతి రాశికి ఒక బాధక గ్రహం ఉంటుంది. మరి చరరాశులకి లాభాధిపతి బాధకుడు, స్థిర రాశికి భాగ్యాధిపతి బాధకుడు, ద్విస్వభావ రాశుల వారికి సప్తమాధిపతి బాధకుడు. అంటే ఒక విధంగా మరి మనకి మకర రాశి చరరాశి అవ్వటం వల్ల లాభాధిపతి కుజుడు బాధకుడు అయ్యాడన్నమాట ఈ రాశి వారికి. అంటే కుజుడు దేనికి కారకుడు అవుతుంటాడు? స్థిరాస్తులకి, అన్నదమ్ములకి కారణమవుతూ ఉంటాడు. అలాగే జాతకుడు యొక్క ధైర్య సాహసాలకి, అలాగే అతని యొక్క స్టామినాకి, సామర్థ్యానికి, శక్తికి కూడా కారణమవుతూ ఉంటాడు. తన యొక్క టాలెంట్కి కూడా కారణమవుతుంటాడు. సో వాటి వల్ల కొన్ని సందర్భాల్లో జాతకుడు అవి ఓవర్ అవ్వడం వల్ల కొంతవరకు జాతకుడికి నష్టాన్నో ఇబ్బందినో కలిగించవచ్చు. అంటే జాతకుడికి బాగా ఎక్కువ స్థిరాస్తి సంపాదిస్తే మరి దగ్గర బంధువులు అన్నదమ్ములతోనే విరోధం రావచ్చు. ఈ విధంగా తన ఉద్యోగంలో మంచి హోదాలో ఉంటే మరి కొలీగ్స్ కానీ ఇతరులు కానీ ఏదో విధంగా జాతకుడి యొక్క ఇబ్బందికి కారణం అవ్వచ్చు. సో ఈ విధంగా బాధకుడు ఒక అవగాహన రూపంలో తెలుసుకోవడానికి ఇది కారణమవుతుంటుంది. బట్ ఏదైనా మకర రాశి వారికి శని బాధకుడు, మకర రాశి వారికి కుజుడు బాధకుడు. కుజుడు ఏ భావంలో ఉంటే ఆ భావకారకత్వాల ద్వారా కొన్ని ఇబ్బందులు, చికాకులు రావడం జరుగుతుంటుంది. ముఖ్యంగా మరి కుజుడు సప్తమ స్థానంలో ఉన్నప్పుడు, మరి సప్తమ స్థానం కుజుడికి చాలా నీచ స్థానం కాబట్టి జాతకుడు వివాహ విషయంలో చాలా ఇబ్బందులు పట్టాడు. వివాహం ఆలస్యం అవుతుంటుంది. ఒకవేళ వివాహం జరిగిన భార్యకో లేదంటే భర్తకో అనారోగ్య కారణాల వల్ల సంసారం సజావుగా సాగపోవడం, లేదా ఇద్దరు వృత్తిలో చాలా బిజీగా ఉండడం వల్ల దూరంగా చెరొక ఊరిలో ఉండడం వల్ల కాపురం సరిగ్గా లేకపోవడం, ఈ విధంగా జరుగుతూ ఉంటుంది. ఒకవేళ ఇద్దరు కలిసి ఒకే ఇంట్లో ఉన్న నిరంతరం ఒకరికొకరు గొడవ పెట్టుకుంటూ ఎడముఖం పెడముఖంగా ఉండే అవకాశం ఉంది. ఎక్కువగా మరి ఈ మకర రాశి వారికి సప్తంలో ఉన్నటువంటి కుజుడు వివాహం జరిగినా సరే భార్యాభర్తల మధ్య సరైనటువంటి అవగాహన ఉండకపోవడం అన్నది ఎక్కువ కనబడుతుంటుంది. సో ముఖ్యంగా మరి ఈ రాష్ట్రాధిపతి శనితో కుజగ్రహం కలిసి ఉంటే చాలా వరకు వృత్తిలో జాతకుడు పెద్దగా శ్రద్ధ పెట్టలేకపోతుంటాడు. వృత్తిలో సహ ఉద్యోగులతో ఇబ్బంది పడుతూ ఉంటాడు. మధ్యలో ఉద్యోగం మానేస్తూ ఉంటాడు. అధికారులను ఎదిరిస్తూ ఉంటాడు. ఈ విధంగా ఉద్యోగం కొరకు ఎక్కువగా ప్రయత్నం చేయడం, స్వతంత్రంగానే మనం ఏదైనా చేసుకోవాలనుకుంటాడు. వ్యక్తిగతంగా ఎక్కువగా ఈ మకర రాశి వారు ఈ కన్స్ట్రక్షను, ఈ రియల్ ఎస్టేటు, మోటార్ ఫీల్డు, ఈ రంగాల్లో ఎక్కువగా ప్రవేశిస్తూ ఉంటారు. సో ఆ విధంగా ప్రవేశించి ధనం సంపాదించినప్పటికి కూడా దాన్ని సరైనటువంటి యూటిలైజ్ చేయకపోవడం, సంపాదించిన ధనం ఇతరులకి పాలు చేయడం, అలాగే ఈ వృత్తిలో ఏదో ఒక విధమైనటువంటి ఇబ్బందో, ప్రమాదమో, అపకీర్తితో కలిగి కొన్ని సందర్భాల్లో ప్రభుత్వం వారితో పనిష్మెంట్ కూడా జరుగుతూ ఉంటుంది. అంటే వాళ్ళు చేసుకున్న దాన్ని బట్టి ఉంటాడు. బాధకుడు కదా, అత్యాశకు పోయినప్పుడు కొన్ని ఇబ్బందులు కలుగుతూ ఉంటాయి. సో ఈ విధంగా ఈ కుజుడు అయితే ఏంటంటే కుజుడు లాభస్థానంలో ఉండడం వల్ల వీళ్ళకి కొంతవరకు భూములు చాలా బాగా కలిసి వస్తాయి. ఎందుకంటే ఇదే బాధకుడు ఈ మకర రాశిలో ఉచ్చ పొందుతూ ఉంటాడు. చతుర్థ లాభాధిపతి. వీళ్ళ భూములు కొనడం వల్ల దానివల్ల బాగా లాభం వస్తుంది. ఎక్కువ లాభం రావడం వల్ల, ఎక్కువ డబ్బు సంపాదించడం వల్ల మరి బంధువులతో, ముఖ్యంగా అన్నదమ్ములతో విరోధం రావడం, దానివల్ల స్ట్రగుల్ ఫేస్ చేయడం, ఆఖరికి తల్లిదండ్రులు కూడా విరోధంగా మారడం జరుగుతూ ఉంటుంది. కొంతవరకు ఒక విధమైనటువంటి నిరంకుశ ధోరణి ఈ రాశి వారిలో, అంటే అందరికీ ఇది కాదు కానీ కొన్ని సందర్భాల్లో వాడి యొక్క ఆస్తి పెరిగిన కొద్దీ, ధనవంతుడు అయ్యే కొద్దీ వాళ్ళలో ఇటువంటి క్వాలిటీస్ ఎక్కువ కనబడుతుంటాయి. ఈ క్వాలిటీస్ వల్ల వీళ్ళంతా దూరం అవుతూ ఉంటారు. సో ఈ విధంగా ఉంది. అలాగే మరి ఈ కుజుడు బుధుడితో కలిసి ఉంటే మరి బాధకుడు షష్ఠ భాగ్యాధిపతి అయినప్పుడు కూడా ఈ కుజ బుధుల కలయిక జాతకుడు మోసపోవడం జరుగుతూ ఉంటుంది. అన్నదమ్ములతో కానీ, ఆస్తి విషయాల్లో కానీ, దాయదులతో కానీ కోర్టు సమస్యలు ఉండే అవకాశం ఉంది. సో జాతకుడు మోసపోవడం వల్ల నష్టపోవడం జరుగుతుంటుంది.
తెలియకుండా ఏదో ఒక స్కామ్లోనో ఏదో ఒక మాయలోనో ఇరుక్కోవడం వల్ల, ఏ సెక్రెటరీ వల్ల సంతకాలు పెట్టినప్పుడు సరిగ్గా చూసుకోకపోవడం వల్ల ఏదో ఒక దాంట్లో ఇరుక్కొని తను సంపాదించిందంతా పోగొట్టుకోవడం కానీ, తను సంపాదించింది తను అనుభవించలేకుండా ఉండడం జరుగుతూ ఉంటుందన్నమాట చాలా వరకు. మరి మకర రాశి వారికి బాధకుడైనటువంటి కుజుడు చంద్రుడితో కలిసి ఉండడం వలన ఒక చంద్రమంగళ యోగం ఏర్పడినప్పుడు కూడా జాతకుడు తమ సమీప బంధువులైనటువంటి మదర్తో కానీ సిస్టర్స్తో కానీ ఆస్తి సంబంధించిన విషయాల్లో విభేదాలు రావడం, చాలా వరకు అక్రమ సంపాదన, అలాగే కొంతమంది లిక్కర్ బిజినెస్, రియల్ ఎస్టేట్ సాల్ట్ బిజినెస్లు చేసి విశేషమైనటువంటి ధనం సంపాదించినప్పుడు కూడా దానివల్ల కొన్ని అపవాదులు, ఇబ్బందులు కూడా ఎదుర్కోవడం జరుగుతూ ఉంటుంది. చాలా వరకు ఈ కుజ చంద్రుల యొక్క ఈ స్థితి ఈ మకర రాశి వారికి ఎక్కువ శాతం ఇబ్బందుల్ని కలిగించే అవకాశం ఉంది. బట్ కానీ ఖచ్చితంగా వాడి జాతకుడు ఏదో ఒక మార్గం ద్వారా ఇటువంటి లిక్కరు, అలాగే మొత్తం మీద భూములు, ఇటువంటి ఎవరైతే మన సంస్కారానికి సంస్కృతికి వ్యతిరేకమైనటువంటి వ్యాపారాలు చేయడం వల్ల విశేషమైనటువంటి ధనం సంపాదించి తనకు తాను సంతృప్తికరంగా ఉన్నప్పుడు కూడా బయట వారి నుంచి అనేక రకాలైన విమర్శలు ఎదుర్కోవడం జరుగుతూ ఉంటుంది. సో అలాగే మరి ఈ బాధకుడైనటువంటి కుజుడు రవిగ్రహంతో కలిసి ఉండడం వల్ల చాలా వరకు వీళ్ళు ప్రభుత్వ సర్వీసుల్లో చేస్తారు. అయినప్పుడు కూడా చాలా నిజాయితీగా చాలా కష్టపడి పనిచేసినప్పుడు కూడా వారి యొక్క ప్రమోషన్లు రావడంలో చాలా ఇబ్బంది కలుగుతూ ఉంటుంది, చాలా అన్యాయం జరుగుతూ ఉంటుంది. బట్ ఏదైనా ఈ మకర రాశి వారికి వాళ్ళ అభివృద్ధికి కుజుడే కారణమవుతుంటాడు. అలాగే వాళ్ళ యొక్క ఇబ్బందులకి నష్టానికి కూడా బాధకుడుగా, అంటే తన యొక్క దశల్లో వాటి కార్యక్రమాలను బట్టి జాతకుడు చేసే పనులు బట్టి ఈ బాధక గ్రహం యాక్టివేట్ చేస్తుంటుంది తప్ప బాధకుడు అన్నంత మాత్రం నిరంతరం ప్రతిదానికి ఇబ్బంది పెట్టడం, ఎక్కువ శాతం లాభాన్ని కలిగిస్తూ ఉంటాడు. జాతకుడు యొక్క నడవడిక కరెక్ట్గా లేనప్పుడు, అంటే ఒక విధంగా క్రమశిక్షణ తప్పినప్పుడు పనిష్మెంట్ ఇస్తూ ఉంటాడు. రాశి చక్రం ప్రకారం ప్రతి ఒక్క రాశికి బాధక గ్రహం ఉంటుంది, అష్టమాధిపతి ఉంటాడు, అలాగే అష్టమాధిపతితో కలిసిన గ్రహాలు ఉంటాయి, 22వ ద్రాక్షాణపతి ఉంటాడు, 64వ నవాంశపతి ఉంటాడు. ఈ విధంగా అనేక గ్రహాలు మరి జన్మజాతకంలో ప్రతి రాశి వారికి ఏదో ఒక ఇబ్బంది కలిగించే గ్రహాలు ఈ విధంగా ప్రతిదానికి ఉండడం జరుగుతుంది. అయితే ఏదైనా ఈ నవగ్రహాలు కూడా మానవుడి యొక్క జీవితాన్ని పరిశీలిస్తూ అతను అభివృద్ధికి కారణమవుతుంటాయి. అతను ఏమాత్రం దోవ తప్పిన పనిష్మెంట్ ఇవ్వడానికి కూడా సిద్ధంగా ఉంటాయి. కేవలం శని భగవానుడు ఒక్కడే కష్టాలు కలిగిస్తాడని, గురుగ్రహం మాత్రమే జీవితంలో అదృష్టాన్ని ఇస్తుందన్నమాట కేవలం 100కి 100 పాళ్ళు రాంగు. మరి అన్ని గ్రహాలు సహకరిస్తేనే జీవితంలో ఆ జాతకుడు జీవితంలో పైకి రావడం జరుగుతుంది. అయితే ఒక్కొక్క గ్రహానికి ఒక్కొక్క పోర్ట్ఫోలియో ఉన్నట్టు శుక్రగ్రహం వివాహ జీవితానికి, కుజుడు ధైర్య సాహసాలకి, శని క్రమశిక్షణకి, వృత్తికి, కర్మకి, బుధుడు విజ్ఞానానికి, వ్యాపారానికి, గురువు సంస్కారానికి, జ్ఞానానికి, ఇక రాహువు దురాశకి, ఈ ప్రపంచంలో ఉన్నటువంటి సమస్త సుఖాలు తనకే కోరుకోవాలనే ఒక డెమన్ ప్లానెట్, దానికి పూర్తిగా ప్రతిదీ వైరాగ్యంగా ప్రతిదీ వదులుకొని, అంటే కేతువు మరి తలలేని మొండెం కాబట్టి కేతువు హృదయంతో ఆలోచిస్తుంటాడు. ప్రతిదీ కూడా సాఫ్ట్ కార్నరు, ప్రతిదీ వదులుకోవడం. ఈ విధంగా ఆధ్యాత్మికవేత్తలకి, సన్యాసులకి, మరి బ్రహ్మచారులకి అటువంటి వాళ్ళకి కేతు కారణం అవుతుంటాడు. ఏదైనా అన్ని గ్రహాలు సహకరిస్తేనే జాతకుడికి ఉత్తమ జాతకంగా పరిగణించబడుతుంది. ఏదో కొన్ని గ్రహాలు సహకరిస్తే 50% అనుకూలిస్తూ ఉంటాడు. కేవలం 1-2 గ్రహాలు అనుకూలిస్తే ఏదో జీవితం అలా సాఫీగా జరుగుతుంటుంది. బట్ ఏదైనా ప్రతి గ్రహాన్ని కూడా మరి గ్రహాలు కూడా దేవతల యొక్క స్వరూపాలు కాబట్టి అవి జప దానాల ద్వారా, పూజల ద్వారా, రత్నధారణ వల్ల,
ఖచ్చితంగా గ్రహాలు మనకి అనుకూలిస్తాయి. అయితే ఏ గ్రహం అయినా కష్టపడకుండా మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా ఫలితం ఇవ్వదు. కేవలం మనం ఉంగరం పెట్టేసుకున్నామంటే జీవితం మారదు. ఎవరికో ఒక 10,000 ఇచ్చి జపం చేయించామన్నా కూడా జీవితం మారదు. మనకి ప్రస్తుతం జీవన విధానంలో జాతకుడికి ఏది అవసరమైతే ఉంటుందో సుమారుగా మనకి వివాహ ప్రయత్నం చేస్తున్నాడు, వివాహం కుదరలేదు. వివాహం కుదరలేదంటే కుజుడికి జపం చేసేద్దామండి, శనికి దానం ఇచ్చేద్దామంటే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు ఎన్ని సంవత్సరాలు ఇలా చేసినా కూడా జరిగే అవకాశం ఉంది. అంటే మీరు వివాహానికి ఎంతవరకు యోగ్యత కలిగి ఉన్నారు, మీకు ఎటువంటి భార్య వచ్చే అవకాశం ఉంది అన్న విషయాన్ని బాగా పరిశీలించి మీ ప్రయత్నం మీరు చేస్తూ ఉంటూ కొంతవరకు ఈ పూజా కార్యక్రమాలు స్వయంగా చేసుకుంటే కంపల్సరీగా మీ యొక్క ఆశయం నెరవేరుతుంది తప్ప కేవలం ఈ గ్రహాలు మనం వాటిని ప్రసన్నం చేసుకుంటే అవి శుభగ్రహాలుగా వరాలిస్తాయి. వాటిని నిర్లక్ష్యం చేసి వాటికి సంబంధించిన తప్పు కార్యక్రమాలు చేస్తుంటే అవి బాధకుడుగా మరి జాతకుడి యొక్క పతనానికి కారణమవుతుంటాయి. స్వస్తి.